Subscribe to Color Frames. అంతర్జాతీయ క్రికెట్లో జస్ప్రీత్ బుమ్రా తన స్థాయిని ఏడాదికేడాది పెంచుకుంటున్నాడు. ఇటీవల జరిగిన బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసి డిసెంబర్లో ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది మంత్ గా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ సిరీస్ ఓటమి కంటే బుమ్రా తీసిన 32 వికెట్ల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఐసీసీ బుమ్రాకు మరో అవార్డు ప్రకటించింది. 2024 సంవత్సరానికి గాను ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా జస్ప్రీత్ బుమ్రాను ఐసీసీ గుర్తించింది. తన ఆటకు గుర్తింపునిస్తూ ఇలా ఐసీసీ నిత్యం బుమ్రాను సపోర్టు చేస్తూ వస్తుంది. అంతకు ముందు వెన్నునొప్పి కారణంగా క్రికెట్ కు చాలా కాలం దూరంగా ఉన్న బుమ్రా 2023 చివరిలో తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్ మరియు బంగ్లాదేశ్ పై భారత్ విజయాలు నమోదు చేయడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియాపై అద్భుత బౌలింగ్ తో బుమ్రా స్టార్ గా ఎదిగాడు. 2024లో అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్ బుమ్రా నిలిచాడు. గత ఏడాది ఆడిన 13 టెస్టుల్లో 26 ఇన్నింగ్స్ లో సగటు 14.92 మరియు ఎకానమీ 2.96తో 71 వికెట్లు పడగొట్టాడు. ఇది కాక 2024లో బుమ్రా 5 సార్లు 5 వికెట్లు తీసిన ఘనతను సాధించాడు. ఇదే ఏడాది ఒక మ్యాచ్ లో 91 పరుగులిచ్చి 9 వికెట్లు నేలకూల్చి తన విధ్వంసాన్ని రుచి చూపించాడు. కాగా జస్ప్రీత్ బుమ్రా కంటే ముందు 5గురు భారత ఆటగాళ్లు టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, తర్వాత జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానంలో ఉన్నాడు. అంతకు ముందు రాహుల్ ద్రవిడ్ ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. దీని తర్వాత గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ కూడా ఈ అవార్డును గెలుచుకున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.